శ్రీకాళహస్తిలో భక్తుల ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న దర్శనానికి అనుమతించలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో క్యూ లైన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు భక్తులు. శ్రీకాళహస్తిలో భక్తుల ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న దర్శనానికి అనుమతించలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో క్యూ లైన్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు భక్తులు. శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి మొత్తం కూడా అత్యంత భక్తి పారవశ్యంతో నామమవుతుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున శివనామస్మరణలు చేస్తూ ఆలయానికి పోటెత్తుతున్నటువంటి భక్తులే కనబడుతున్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ఉదయాన్నే తెల్లవారుజామునే స్వామివారిని నిద్రతో మేల్కొల్పి సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేకమైనటువంటి అభిషేక సేవలు అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఊరేగింపుగా కూడా స్వామివారి బయటికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే రాత్రికి స్వామివారికి నంది వాహన సేవ అనేది కూడా నిర్వహిస్తుంది. అయితే ముక్కుటేశ్వరుడి ఆలయాన్ని మాత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎటు చూసినా కూడా ఒక భక్తి పారవశ్యంతో ఒక ఓలలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కూడా వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో అత్యంత అందంగా కూడా ఆలయాన్ని ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి మాత్రం భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా ఎక్కడా లేని విధంగా కూడా భక్తులైతే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా భక్తులు ఈ రోజున స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఇటు వాటర్ బాటిల్స్ కావచ్చు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లను కూడా చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి నంది వాహన సేవ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వాహనం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తిరుమాడు వీధుల్లో మొత్తం అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క రద్దీ అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ దర్శనం అనేది కూడా ఉంటుంది. అది ఆ సమయంలో మాత్రం మరింత భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఘటనలను పురావృతం కాకుండా ఈసారి మాత్రం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలను అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇటు పోలీసులతో సమన్వయం చేసుకుని చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడా కూడా చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి వాహనాలను కావచ్చు రేపు జరిగేటువంటి రథోత్సవం కావచ్చు వాటన్నింటినీ కూడా భక్తులకు సులభంగా వీక్షించేలాగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సాధారణంగా ఒకే క్యూ అనేది కూడా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం 3 ప్రత్యేకమైనటువంటి క్యూలలో భక్తులను కూడా అనుమతిస్తున్నారు. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఎక్కువ మంది ఈ రోజున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున లింగోద్భవ దర్శనానికి కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం కాస్త భక్తులైతే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భక్తులైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే కూడా ఆలయ అధికారులు కావచ్చు అర్చకులు కావచ్చు సకాలంలో వారందరినీ కూడా పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం క్యూ లైన్లన్నీ కూడా దాదాపు ఇది ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలతో పాటు వెలుపల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా కిక్కరిసిపోయినటువంటి పరిస్థితి. సో ఇలాగా భక్తులతో అయితే పెద్ద ఎత్తున ఈ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజు రాత్రి నందివాహన సేవ స్వామివారికి జరగనుంది. రాత్రి లింగోద్భవ దర్శనంతో మరింత ఎక్కువ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.